హే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అలా కావ్యతో. ఈసారి అనుకోకుండా మామిడికాయలు ఎక్కువగా తెచ్చుకోవడం వల్ల వాటిని మక్కబెట్టి పండ్లు అయిన తర్వాత తిందాంలే అని చెప్పి మక్కబెట్టడానికి ట్రై చేసాము. అనుకోకుండా ఇది స్టార్ట్ చేసాము. ఆ టేస్ట్ ఎలా వచ్చింది, అసలుకి పండాయా లేదా, మేము అనుకున్న రిజల్ట్ వచ్చిందా లేదా చూడాలంటే వీడియో లాస్ట్ వరకు చూసేసేయండి స్కిప్ చేయకుండా. సో ఇది మేము ప్రాసెస్ ఎట్లా చేసాము అంటే, ఫస్ట్ మామిడికాయలను తీసుకొని పేపర్స్తో కవర్ చేసి పెట్టామన్నమాట. నార్మల్గా బాక్స్లో వేసి ఒకటే పేపర్ వేయడం కాకుండా ఒక్కొక్క మ్యాంగోకి చిన్న చిన్న పేపర్ ముక్కలను కట్ చేసి వాటితో మంచిగా కవర్ చేసి పెట్టుకున్నాము. ఇలా ఎన్ని మామిడికాయలు ఉన్నాయో అన్ని మామిడికాయలకి పేపర్స్తోని కవర్ చేసి పెట్టామన్నమాట, మంచిగా గాలిపోకుండా. ఇప్పుడు ఒక కాటన్ బాక్స్ తీసుకొని దాంట్లో ఒక న్యూస్ పేపర్ వేసి మనం ప్యాక్ చేసి పెట్టుకున్న ఒక్కొక్క మామిడికాయని జాగ్రత్తగా దీంట్లో పెట్టాము. దీంట్లో నేను ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఏం యాడ్ చేసాము అంటే 2 ఉల్లిగడ్డలను యాడ్ చేసాము. ఎస్, ఆనియన్ని. మామిడి పళ్ళు ఒకదానిపై ఒకటి పెట్టేటప్పుడే 2 ఆనియన్ కూడా యాడ్ చేస్తే తొందరగా మక్కుతాయని మా చెల్లి అన్నది. సో ఇంకా ఆనియన్ కూడా యాడ్ చేసి మంచిగా అన్ని మామిడికాయలని ఒకదానిపైన ఒకటి జాగ్రత్తగా పెట్టి దాన్ని క్లోజ్ చేసేసాము. సో దీంట్లో ఇప్పుడు మనం అసలుకి గాలిపోకుండా ఒక కార్నర్లో పెట్టేసి వదిలేసాం దాన్ని. అసలుకి ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు, అవి అవుతాయా లేదా అని కూడా అనుకోలేదు అసలుకి. ఎగ్జాక్ట్లీ ఒక 5 days తర్వాత తీసి చూసాము వాటిని. మేము అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువే పండాయి అవి. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు దాని అవుట్పుట్ ఇంత బాగుంటుందని. అసలు టేస్ట్ మాత్రం చెప్పొద్దు, అబ్బబ్బబ్బ ఎంత స్వీట్ ఉండే అంటే అంత స్వీట్ ఉండే. అసలు బయట ఎంతో రేటు పెట్టుకుంటే అవి తీయగుంటాయో తెలియదు, ఎట్లా ఉంటాయో తెలియదు. బట్ ఇవి మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా మక్కి పెట్టినవి చాలా టేస్టీగా వచ్చినాయి. అసలు ఆ మక్కించిన కాయలు ఎట్లా ఉండే అంటే చాలా పుల్లగా ఉండే, బట్ అవి మక్కిన తర్వాత చాలా తీయగా అయినాయి. మేబీ అవి అంత పుల్లగా ఉండడం వల్లనేమో ఇవి ఇంత స్వీట్గా వచ్చినాయి. సో ఇది మేము చేసిన ఎక్స్పెరిమెంట్. మీరు ఎప్పుడైనా మామిడికాయలని ఇలా మక్కబెట్టారా? మక్కబెడితే దాని అవుట్పుట్ ఎలా వచ్చింది? ఇలానే న్యాచురల్గా అవి పండాయా, లేదంటే మీరు ఇంకేం టిప్స్ ఫాలో అయ్యారు? కమెంట్ చేయండి. ఒకవేళ మీకు మేము చేసిన ప్రాసెస్ నచ్చితే ఫాలో అయిపోండి. బిలీవ్ మీ, చాలా మంచి అవుట్పుట్ వస్తుంది. మ్యాంగోస్ ఎంత తీయగా ఉన్నాయో, ఎంత మంచిగా పండినాయో నా ఫేస్లో హ్యాపీనెస్ చూస్తేనే తెలిసిపోతుంది మీకు, అంత బాగుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.